ఎందుకు తిరుగు నియోజకవర్గం అనేది ప్రతిసారి హాట్ టాపిక్ అవుతుందంటారు? కొల్లికపూడి సీరు గారి వల్లనే అవుతుందండి. ఇప్పుడు ఒక సర్పంచ్ భార్య విఆర్ఓ, ఆయన పేకాట ఆడే కాడ వచ్చింది తిప్పలే, పేకాట ఆడటానికి డబ్బులు సెటిల్మెంట్ దగ్గర వచ్చింది. ఆయన తర్వాత ఆ అమ్మాయిని నువ్వు నా పిఏగా ఉండమని ఆ అమ్మాయిని అరెస్ట్ చేయటం వచ్చింది. ఆ అమ్మాయి మందు తాగింది. అది 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 అయిపోయే లోపలనే బ్రాంచీ షాపులు వచ్చినాయి. ఈయన వెళ్ళి స్వయంగా లిక్కర్ షాపులు తాళాలు వేశారు. తాళాలు వేసినప్పుడు ఉండాలి కదా, ఆ షాపులు ఎత్తి బయట పెట్టుదా ఉంచాలి కదా. ఇప్పుడు మీరు వేయటం ధర్మమే, ప్రజాసేవ కోసం ప్రజల కొరకు ప్రజానాయకుడిగా చేసావు, మంచి పనే. కానీ నువ్వు ప్రజానాయకత్వం ఏడాగింది. బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు కాదండి, బెల్ట్ షాపుల్ని కదా, లిక్కర్ షాపులను కూడా ఈయన స్వయంగా వెళ్ళి బెల్ట్ షాపుల మీద బెల్ట్ షాపులు వేసాడు సార్. లిక్కర్ షాపులు కూడా వేసి, లిక్కర్ షాపులు కూడా టౌన్లో ఉండడానికి లేదు, ఊరు బయట పెట్టుకో అన్నాడు. ఊరు బయట పెట్టుకుంటేనే కుదిరిద్ది అన్నాడు సార్. మళ్ళీ ఏదో ఒప్పందాలు కుదిరిని అది అయిపోయింది. మళ్ళీ మీరు ఎందుకు నేనేం అనలేదా, మీరు పోయి కోర్టులో స్టే తెచ్చుకొని నేను కూడా మాట్లాడినాను, ఆయనే సలహా చెప్పి మళ్ళీ కోర్టులో స్టే తెప్పించుకున్నాను, అయిపోయింది. సరే, సంక్రాంతి ముందు కోడిపందాలు నా నియోజకవర్గాలు జరగడానికి వీలు లేదు, ఇలాంటి నిషేధం ఉన్నటువంటి ఇదే ఎమ్మెల్యే ఎందుకు సంక్రాంతి టైంలో బరులు పెట్టించారు? డబ్బు సార్, మనీ ఈజ్ అని డబ్బు ఏ పని అని చెప్పించింది. మరి ఎందుకు బళ్ళు వేసుకొని పోయి అన్ని ఓపెనింగ్లు ఎందుకు చేశాడండి, రిబ్బన్ కటింగ్లు ఏం చేశాడు? బెర్లు ఎమ్మెల్యే గారి లెవెల్లో పోయి రిబ్బన్ కటింగ్ చేశాడు సార్. న్యాయంగా చెప్పాలంటే అసలు ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు జరిగిన ఉత్సవాలు కానీ, కోడిపందాలు కానీ, అవి బీత్సవం ఎప్పుడు నిమయంగా మిరగాలకి ఎప్పుడు లేవండి. నేను 40 ఏళ్ళ చరిత్రలో 43 ఏళ్ళ 44 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కానీ 40 ఏళ్ళు ఎప్పుడు ఇంత ఘోరంగా ఎక్కడ ఎప్పుడు జరగలేదు. అదే నాని గారు గుడివాళ్ళు ఏదో కోడిపందాలు చేయించిందని అల్లరి చేసింది ప్రెస్ మీడియా మొత్తం. వైసీపీ గవర్నమెంట్ క్యాసినో అని అది అని ఇప్పుడు ఏదండి మరి? ఇప్పుడు ఎవడు మాట్లాడలేదు. వైసీపీ ఎందుకు ప్రశ్నించట్లేదు? వైసీపీ ప్రశ్నించడానికి కూడా ఎవడు మాట్లాడితే ఏమవుతుంది మనకి తెలియదు. కళ్ళు మూసుకొని 4 ఏళ్ళు ఉందామనే ఆలోచనతో మా నాయకత్వం కూడా కొద్దిగా స్తబ్దతగా ఉంది. ఇప్పుడు తిరువురులో వైసీపీ పార్టీ యాక్టివ్ ఉందా? బాగానే ఉందండి, యాక్టివ్నే ఉంది. నల్లగడ్డ స్వామిదాసు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉంది? నల్లగడ్డ స్వామిదాస్ గారు సౌమ్యుడు అండి. ఆయన మీరు చూడండి 3 సార్లు 4 సార్లు ఓడిపోయినా కూడా ఆయన ఇవాళ కాన్స్టిట్యున్సీలో ఇంకా తిరుగుతున్నాడంటే అతని మనస్తత్వం మీరు అర్థం చేసుకోండి. చాలా మంచోడు, ఎవరికి అపకారం చేసే మనిషి కాదు. దానివల్ల ఆయన ఇవాళ మరి ఏ ఊరైనా మొన్న గోపాలపురంలో గిరిజన మహిళలు గోపాలపురం ఘటన మీద ఏం చెప్తారు? వైసీపీ సంబంధించిన ఆ కుటుంబం అది గతంలో చంద్రబాబు మీద దాడి చేశారు, తర్వాత మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో జోహార్ మీద దాడి చేశారు, బాటిల్ ఇసిరారు. దానిలో భాగంగానే నా మీద కూడా దాడి చేశారు, నేను అక్కడ కంపదీసాను తప్ప నేను ఎలాంటి దాడి చేయలేదు, ఇది వైసీపీ వాడే మైండ్ గేమ్ అంటారు. నిజంగా వైసీపీ వాడే మైండ్ గేమ్ అనేది? వైసీపీ మైండ్ గేమ్. మహిళను అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నారా? రైటే సార్, మీరు అడిగేదాన్ని నేను చెప్తున్నా. వైసీపీ పార్టీ ఒక మహిళ అడ్డం పెట్టి మహిళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అంత దుర్గతికి మేము బాలేదు. ఒక మహిళ తన్నాల్సి, ఒక గిరిజన మహిళ కొట్టలేదని దిగజాడుతనం లేదండి. మీకు చిన్న ఉదాహరణ సార్, ఇదే మహిళ వీళ్ళే ఖమ్మంపాడు వచ్చి ఖమ్మంపాడులో చంద్రబాబు నాయుడు మీద వాటర్ ప్యాకెట్లు వేసారన్నారు కదా, మరి ఆయన కేసు కట్టారు కదా, 12 మందిని అరెస్ట్ చూపించారు కదా, కేసు నడుస్తూనే ఉంది కదా, మరి ఈ అమ్మాయి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన వీళ్ళు వేసుంటే వీళ్ళని చేయాలి కదా, ఆధారాలు ఉంటే ఇప్పటికైనా ఆధారాలు చూడమనండి. ఆ అమ్మాయి కూలికెళ్ళి జీవించే అమ్మాయి సార్, ఎందుకంటే అలాంటి పేదవాళ్ళ మీద ఒక దళితుడు అయ్యి ఒక గిరిజన మహిళని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ పార్టీ ఉన్నటువంటి నాయకులు ఎవరుతున్నారో నల్లగడ్డ స్వామిదాస్ మీద కూడా దాడి చేశారు, ఇదే వ్యక్తి అని చెప్తారు. దానికి మా స్వామిదాస్ గారు మొన్నటికి వెళ్ళినప్పుడు వివరణ ఇచ్చాడు. నన్ను ఎప్పుడో ఎవరు నా నియోజకవర్గంలో గోపాలపురం నియోజకవర్గంలో అన్నిటిలో ఎవరో కూడా నన్ను ఏం చేయలేదు, నాకు ఎప్పుడు ఏం జరగలేదు, ఈ ఊళ్ళో కాదు నియోజకవర్గంలో జరగలేదని చెప్పారు. బట్ జవహర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందనేది, అది గోపాలపురంలో జరిగిందని ఒక ఆరోపణ. జవహర్ గారు జరిగింది ఏంటంటే అక్కడ వైసీపీ పార్టీ ఆఫీస్ పెడితే ఆ పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళి ఏంట్రా ఆయన పార్టీ ఆఫీస్ పెట్టారు మగోళ్ళు, అది ఏదో ఆయన మాట్లాడినట్టుగా ఉంటే మా ఇష్టం అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు ఎదురుగా మాట్లాడారు. అంతేగాని ఆయన్ని కొట్టలేదే, ఆయన్ని తనలేదే. ఇప్పుడు నా ఇంటికి వచ్చి ఏంటా నువ్వు 7 ఇల్లు కట్టినావు అంటే నేనేం చెప్తానంటే నేను కట్టుకోకూడదని అడుగుతా కదా సార్. అదేవిధంగా జవహర్ గారిని అడగలేదు అంటలా. ఆయన మాట్లాడిందో ఇది ఒకటే కరెక్టు.
ఓకే. జవహర్ గారిని అడిగిందే కరెక్ట్. ఇప్పుడు జవహర్ గారిని అడిగి మరి జవహర్ గారు అప్పుడు కేసు పెట్టారు కదండి, మరి అప్పుడు కూడా వీళ్ళు లేరు కదండి. నువ్వు ఒక గిరిజన మహిళను తన్ని, దళితుడు ఉండి గిరిజన మహిళ తన్ని కొట్టి ఇంత చేసి మళ్ళీ అది కప్పుచ్చుకోవడానికి అబద్ధాలు ఆడుతుంటే నువ్వు స్థానిక ఎమ్మెల్యే, నువ్వు అన్ని ఇందాక మీరు అన్నారే ప్రమాణాలు చేసి ఎమ్మెల్యేలే, మరి రాజ్యాంగమే ప్రమాణం చేసి చదువుకున్నోడు నేను ఐఏఎస్లు పుట్టించాను, ఐపీఎస్లు పుట్టించాను అనేవాడివి ఒక దళిత గిరిజన మహిళ మీద ఎంత, నువ్వు దళితుడు గిరిజన మీద అత్యాచారం ఏంటండి?